భక్తి అంటే నిస్వార్థ భక్తి మరియు దైవం పట్ల ప్రగాఢమైన ప్రేమ. జై శ్రీమన్నారాయణ. భక్తి ఈ పదం వినగానే మనందరికీ ఏమనిపిస్తుంది? బహుశా గుడి, పూజలు, దేవుడికి దండం పెట్టుకోవటం ఇలాంటివి కదూ. కానీ నిజానికి భక్తికి అంతకంటే చాలా చాలా లోతైన అర్థం ఉంది. ఆ అసలైన అర్థం ప్రేమతో ముడిపడినుంది. సో ఈరోజు మనం భక్తి వెనుకున్న ఆ ప్రేమస్వరూపమేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం. ముందుకు వెళ్లే ముందు ఓ ముఖ్యమైన ప్రశ్న. మనం రోజూ వాడే పదాలే కదా ప్రేమ, భక్తి. అసలు వీటికి నిజమైన అర్థమేంటి? ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడం మొదలుపెడితే మన జీవితాన్ని చూసే విధానమే మారిపోవచ్చు. సరే, మరి మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా అసలు భక్తి అంటే ఏమిటి? మన శాస్త్రాలు దీని గురించి ఏం చెబుతున్నాయో చూద్దాం. మన శాస్త్రాల ప్రకారం భక్తి అంటే మరేంటో కాదు, భగవంతుడిపై మనం చూపించే స్వచ్ఛమైన అపారమైన ప్రేమ అన్నమాట. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ, కానీ అసలు కథ అంతా ఆ ప్రేమ అనే ఒక్క పదంలోనే ఉంది. ఓకే, భక్తి అంటే దేవుడి మీద ప్రేమ అని అర్థమైంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అసలు ప్రేమ అంటే ఏంటి? అది కేవలం ఒక భావన మాత్రమేనా, లేక అంతకుమించి ఇంకేమైనా లోతైన అర్థం దాగి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకెక్కడో లేదు, మన శాస్త్రాల్లోనే ఉంది. నిజమైన ప్రేమకి అంట 3 ముఖ్యమైన లక్షణాలుంటాయట. వాటిని 3 స్తంభాలుగా కూడా చెప్పుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన శాస్త్రాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. ప్రేమ అంటే కేవలం ఒక అనుభూతి కాదు, దానికి 3 ఆధార స్తంభాలున్నాయి. ఈ 3 విడదీయలేనివి. ఈ 3 కలిసినప్పుడే అది నిజమైన, సంపూర్ణమైన ప్రేమ అవుతుంది. మరి ఆ 3 స్తంభాలు ఏంటి అంటారా? మొదటిది బాధ్యత, రెండవది సేవ, ఇక మూడవది త్యాగం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత, సేవ, త్యాగం ఈ 3 లేనిది అసలు ప్రేమే కాదని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. ఇది మామూలు మాట కాదు, సాక్షాత్తు పురాణాలకే రాజైన శ్రీమద్భాగవతంలో చెప్పబడింది. ఏమని అంటే, ఎక్కడైతే ఈ 3 గుణాలు ఉంటాయో అవే బాధ్యత, సేవ మరియు త్యాగం, అక్కడ ఎలాంటి లోటు లేని స్వచ్ఛమైన, సంపూర్ణమైన ప్రేమ ఉంటుంది. ఆలోచించండి, ఇంతకన్నా గట్టి ఆధారం ఇంకేం కావాలి? సరే, ప్రేమకు ఉండాల్సిన 3 ముఖ్య లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకో చాలా ఆసక్తికరమైన విషయానికి వెళ్దాం. ప్రేమ అనే మూలం ఒక్కటే అయినా అది మనం ఎవరితో ఉన్నాం అనే బంధాన్ని బట్టి దాని రూపం, పేరు ఎలా మారిపోతాయో చూస్తే ఆశ్చర్యపోతాం. ఇక్కడ విషయమేంటంటే, ప్రేమ అనేది ఒకటే, దాని సారం మారదు. కాని ఆ ప్రేమను మనం ఎవరిమీద చూపిస్తున్నాం అన్నదాన్ని బట్టి దానికి వేరే పేరొస్తుంది. అంటే ప్రేమలోని ఆత్మ ఒకటే, కాని దాన్ని పిలిచే పేరు, దాన్ని వ్యక్తపరిచే విధానం బంధాన్ని బట్టి మారిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పట్టిక చూస్తే మనకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. చూడండి, తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ ఉంది కదా, దాన్ని మనం వాత్సల్యం అంటాం. అలాగే గురువు శిష్యుడి మీద చూపించేది కూడా వాత్సల్యమే. కాని ఇక్కడే ట్విస్ట్, అదే శిష్యుడు గురువు మీద చూపిస్తే దాన్ని శ్రద్ధ అంటారు. ఇక ఒక భక్తుడు భగవంతుడి మీద చూపే ప్రేమకు అసలైన పేరు భక్తి. అదే పిల్లలు తమ తల్లిదండ్రులపై చూపే ప్రేమను గౌరవం అంటాం. చూసారా, ప్రేమ ఒక్కటే, కాని ఇచ్చేవారు, పుచ్చుకునేవారి మధ్య బంధం మారేసరికి ఎన్ని పేర్లు, ఎన్ని రూపాలు. ప్రేమ గురించిన ఈ విశ్లేషణంతా మనల్ని ఎక్కడికి తీసుకొస్తోంది? ఇది మనల్ని మన సంస్కృతికి మూలస్తంభంలాంటి ధర్మం యొక్క గొప్పతనం దగ్గరికి తీసుకెళ్తుంది. ఎలాగూ చూద్దాం. ప్రేమ అనే ఒకే ఒక్క భావనకు ఇన్ని కోణాలు, ఇంత లోతైన నిర్వచనాలు ఇవ్వటం, నిజంగా ఇది మన సనాతన ధర్మం యొక్క విశాల దృక్పథాన్ని, దాని గొప్పతనాన్ని చూపిస్తుంది. ప్రతి బంధాన్ని, ప్రతి భావనను మనవాళ్లు ఎంత లోతుగా, ఎంత సూక్ష్మంగా అర్థం చేసుకున్నారు కదా. అయితే ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య సూత్రమేంటంటే, మన ధర్మాన్ని మనం ఆచరించాలి. అదే సమయంలో ఇతరుల ధర్మాలను, వారి నమ్మకాలను మనం గౌరవించాలి. ఒకరి దారిని అనుసరిస్తూ ఇంకొకరి దారిని గౌరవించడం. ఇదే సనాతన ధర్మం మనకు నేర్పే అతి గొప్ప పాఠం. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం.
మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రేమకు 3 స్తంభాలు అని: బాధ్యత, సేవ, త్యాగం. ఈ 3 లక్షణాలు మన నిజ జీవితంలో, మన సంబంధాలలో, అంటే మన కుటుంబంతో, మన స్నేహితులతో ఎంతవరకు పాటిస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే బాగుంటుంది. జై శ్రీమన్నారాయణ.